మీరు బాగా వృద్ధాప్యానికి వచ్చారు, అనారోగ్య పరిస్థితిలో హాస్పిటల్ బెడ్ మీదనో చిట్ట చివర మీరు ఏం మాట్లాడతారు? అబ్రహాం గారు చిట్ట చివర చనిపోతున్న రోజుల్లో ఏం చెప్తాడు? యాకోబు చిట్ట చివరి దినాలు చనిపోతున్నప్పుడు ఏం చెప్తాడు? ఒకవేళ సొలొమోను మహాజ్ఞాని చనిపోయేటప్పుడు ఏం చెప్తాడు? ఒకవేళ అపోస్తుడైన పౌలు గనక చనిపోతున్న చిట్ట చివరి రోజుల్లో చిట్ట చివరి గడియల్లో ఏం చెప్తాడు? బైబిల్లో మహాభక్తిపరుడు, అద్భుతమైన భక్తిపరుడు, ఎన్నో యుద్ధాలు చేశాడు, దేవుడు స్థాపించిన రాజ్యం కొరకు తన బిడ్డల పట్ల ప్రేమ కలిగిన రాజు. ఆ రాజు చచ్చిపోయేటప్పుడు చిట్ట చివర ఏం చెప్పాడు? ఇప్పుడు దావీదు ఏ స్థితిలో తెలుసా? కొన్ని రోజులు చనిపోతాడు. చనిపోతున్నప్పుడు దావీదు అందరిని పిలిచాడు. ఎందుకు పిలిచాడు? ఇది పబ్లిక్గా చెప్తున్నాడు. అయ్యలారా, దేవుడు నన్ను బాల్యంలో గొర్రెలు కాచుకుంటున్నా, నన్ను రాజు చేశాడు. రాజు చేసిన తర్వాత నేను ఈ పని చేయాలనుకుంటున్నా. ఏంటా పని? మందిరం కట్టాలనుకుంటున్నా. ఆ మందిరం కట్టే అర్హత నాకు లేదు, నా కొడుకు ఉండబోతుంది. అయితే మీరేం చేయాలంటే అని పబ్లిక్గా కొన్ని విషయాలు చెప్పాడు. కానీ ఒంటరిగా సొలొమోనుకు 4 మాటలు చెప్పాడు. అయితే నా మెయిన్ టార్గెట్ సొలొమోనుకు ఒంటరిగా ఏం చెప్పాడు అనేది నా టార్గెట్. కానీ సొలొమోను ఒక్కరినే పిలిచి ఒంటరిగా చెప్తున్నాడు, నాయనా సొలొమోనా జాగ్రత్త, ఈ 4 విషయాలు నీ జీవితంలో మర్చిపోదు.